ఇప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ రిజర్వేషన్ అంటే ఏంది, ఎస్సీ అంటే ఏంది, ఉద్యోగాలు అంటే ఏంది అన్ని సంపూర్ణంగా నడుచుకున్నటువంటి అక్కడ దళిత సోదరులు, ఇక్కడేమో స్వాతంత్రం వచ్చినానికి విద్యాభివృద్ధి లేదు. मेरे सभी भाइयों से अनुरोध है कि वो अपना अपना स्थान ग्रहण करें। जो यहाँ ठहरे हुए हैं सभी अपने अपना स्थान ग्रहण करें। हमारे बीच भाई मंदा कृष्णा मालविका जी पधार चुके हैं। हम जो काफी टाइम से उनका इंतजार कर रहे थे, अभी इंतजार की घड़ियां खत्म हो चुकी है। आप सभी से हाथ जोड़कर विनती है वो अपना अपना स्थान ग्रहण करें। मैं भाई पी सुनील से भी अनुरोध करूंगा कि वो मंच पर आए, और भाई डी किशन से भी मैं अनुरोध करूंगा कि मंच पर आए। और सिद्धू डी किशन को और सुनील को यहाँ भेजाओ। डॉक्टर बाबा साहब बी आर अम्बेडकर, डॉक्टर बाबा साहब बी आर अम्बेडकर, डॉक्टर बाबा साहब बी आर। मंदा कृष्णा मादिगा जी संघर्ष करो, हम आपके साथ हैं। मंदा जय मादिगा, गौरव से मंदा कृष्णा मादिगा नायकत्व సాధిస్తాం. ఆ సోదర కులస్తుల బస్తీ అయిన మ్యాస్తడ్ బస్తీలో జరుగుతున్న ఈ రాత్రిపూట జరుగుతున్న సదస్సుకు అధ్యక్షత వచ్చిన అన్న శ్యామలాల్ అన్న గారికి, వేదిక మీద ఉన్న మన మెహతా మరియు ఎంఆర్పిఎస్ నాయకులకి, ఈ సమావేశంలో పాల్గొన్న నా తల్లులు అక్కలు చెరలకి, నా మెహతా కుల పెద్దలు, విద్యార్థులు, యువకులకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకంగా
జేబీలో ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు ఇంకొక 4 రోజుల్లో మాదిగా మరియు ఉపకులాలకు సంబంధించిన ధర్మయుద్ధ మహాసభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతున్న విషయం మనందరికీ తెలుసు. ఆ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే ఈ ధర్మయుద్ధ మహాసభ మాదిగలు ఒక్కటే కాదు, మొత్తం మన ఉపకులాలను, ఉపకులాల్లో భాగమైన నా మెహతర్కు సంబంధించిన కులస్తులు కూడా ముందుగా రిజర్వేషన్లో మన వాటర్ సాధించుకోవడానికి, మన వాటర్ సాధించుకోవడానికి ధర్మయుద్ధ మహాసభలో పాల్గొనాల్సిన బాధ్యత మాదిగలతో కాదు, మొత్తం ఉపకులాలను, ఆ ఉపకులాలతో పాటు ఉపకులాల్లో భాగమైన నా మెహతర్ కులస్తులదనే విషయం ముందుగా నేను గుర్తు చేస్తున్నాను. అదేదో మాదిగల మీటింగు మాకు సంబంధం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మాదిగా మెహతార్ మొత్తం ఉపకులాల ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేయాలని నేను మాదిగా మెహతార్ ఉపకులాల ప్రజలందరికీ పిలుపునిస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లు అన్ని కులాలకు న్యాయమైన వాటా దక్కాల్సిన సమయంలో దళితుల్లో ఉండబడే 1-2 కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు వాళ్ళ నిష్పత్తి కంటే అదనంగా పొందితే మాదిగలు మెహతార్లు ఉపకులాలకు సంబంధించిన సమాజం అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్న వర్గాల భవిష్యత్తు కోసమే ధర్మయుద్ధ మహాసభ పెడుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ అనేది దళితులకు ఒక తండ్రి సంపాదించిన ఆస్తి లాంటిది. తండ్రి సంపాదించిన ఆస్తిని తమ పిల్లలు ఎట్లయితే పంచుకోవాలనో అలా పంచుకున్నప్పుడు మాత్రమే అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉంటుంది. పంచుకోలేనప్పుడు ఆ ఐక్యత దెబ్బతినడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు పరిస్థితి కూడా అట్లనే కనిపిస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నా కూడా స్వార్థపరులైన కొంతమంది మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు అడుగడుగున అడ్డు తగులుతున్నారు. ఆ అడ్డు తగులుతున్న ఈ సమయంలో వర్గీకరణ సాధించుకునే అంతిమ పోరాటంలో భాగంగా ధర్మయుద్ధ మహాసభ జరపబోతున్నాం. ఆ ధర్మయుద్ధ మహాసభ జయప్రదం చేయడం అనేది మాదిగలు మెహతార్లతో పాటు మొత్తం ఉపకులాల ప్రజలందరి మీద ఉన్నదనే విషయం కూడా నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడ నా మెహతార్కు సంబంధించిన నా సోదర సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలకు వల్ల ముఖ్యంగా చదువుకునే పిల్లలకు, ముఖ్యంగా చదువుకోవాలనుకుంటున్న పిల్లలకు, ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్న పిల్లలకు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కొంత తీరని అన్యాయం చేసినట్టుగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులుగా గుర్తించబడ్డ వాళ్ళలో దేశంలో ఎక్కడున్నా మెహతార్లు దళితులుగా గుర్తించబడ్డారు. అదే సమయంలో 50 కంటే ముందు ఎక్కడి నుండి వచ్చినా ఈ రాష్ట్రంలో కూడా దళిత కులాలుగా గుర్తించబడ్డ కులాల్లో మెహతార్ కులం ఉంది. మరి వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మెహతార్ కుల ధృవీకరణ పత్రం ఇచ్చే సమస్యను పెండింగ్లో పెట్టడం, అదే సమయంలో ఎప్పుడునో ఉండబడే ఆధారాలు తీసుకురామని చెప్పి ఇప్పుడు మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. దళిత కులాల్లో మెహతార్ కులం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనే విషయం స్పష్టంగా కమిషన్ నివేదికలు చెప్పినప్పుడు వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాకుండా తప్పకుండా మాలలకు ఎట్లయితే ఇస్తున్నారో, మాదిగలకు ఎట్లయితే ఇస్తున్నారో, ఇతర షెడ్యూల్ కులాలకు ఎట్లయితే కులోద్యోగ పత్రం ఇస్తున్నారో అట్లనే నా మెహతార్ సమాజాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కులధృవీకరణ పత్రాలు జారీ చేయాలని, వాళ్ళ చదువులకు వాళ్ళ ఉపాధికి అడ్డు తగిలే విధంగా, వాళ్ళ భవిష్యత్తుకు ఇబ్బంది పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించరాదని చెప్పి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో ఖచ్చితంగా నా మెహతార్ సామాజిక వర్గానికి సంబంధించిన అభిప్రాయాన్ని, ఆందోళనని నేను గమనించాను. ఆ అభిప్రాయంలో, ఆందోళనలో న్యాయం ఉన్నదని చెప్పి నేను గుర్తిస్తున్నా. ఈ విషయంలో తప్పకుండా నా మెహతార్ సోదర సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో వాళ్ళు నన్ను ఏ పద్ధతిలో ఉపయోగించుకున్నా, ఎవరి దగ్గరకు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, ఎవరితో చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళ దగ్గరికి నా సోదర సామాజిక వర్గ పెద్దల్ని తీసుకెళ్ళి సమస్య పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం సీరియస్గా, నిజాయితీగా నా సోదర వర్గం కోసం చేస్తారనే విషయం కూడా తెలియజేస్తున్నాను.